హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి దీపావళి అమావాస్య పూజ ఏ టైంలో చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? వాటికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి? అసలు ఏ వస్తువులు ఉండాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను క్లియర్‌గా తెలియజేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు ముందుగా మనకు దీపావళి పూజకు చిట్టి గాజులు, వెండి పువ్వులు, అలాగే రూపాయి కాయిన్స్ ఇవన్నీ తీసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ లేకపోతే ఇంత కుంకుమతోనైనా అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. మీకు స్తోమత ఉండి ఇవన్నీ కొనగలను అని అనుకుంటే గవ్వలు, గోమతి చక్రాలు, శంకువు, అలాగే చిట్టి గాజులు, తామర గింజలు, ఇంకా రూపాయి కాయిన్స్, వెండి పువ్వులు లేదా బంగారు పువ్వులు ఇవన్నీ తెచ్చుకొని అమావాస్య లక్ష్మీ పూజలో పెట్టి పూజ చేస్తే చాలా చాలా మంచిది. ఇవన్నీ కొనలేము, మాకంత స్తోమత లేదనుకున్నప్పుడు ఇంత కుంకుమ, ఇన్ని పువ్వులు, అక్షతలు తీసుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. చాలామంది అడిగారండి డౌటు, వాళ్ళందరి కోసము నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తున్నాను. ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు పూజ అనేది చేసుకోవాలి. అంతేకాని వాళ్ళు బంగారు పుల్లతో చేశారు, వెండి పుల్లతో చేశారు, అయ్యో మేము చేయలేదే అని బాధపడకూడదు. ఎప్పుడైనా సరే మనస్ఫూర్తిగా భక్తితో చేసుకోవాలి. అంతేగాని ఎవరో చేసుకున్నారు అలా చేసుకోవాలని ఎప్పుడు మనము ఆలోచన పెట్టుకోకూడదు. ఎవరికి ఎంతలో అవైలబుల్ అయితే అంతలోనే చేసుకోవాలి. కామాక్షి దీపాలుంటే కామాక్షి దీపం పెట్టుకోండి. లేదంటే మట్టి ప్రమిదలోనైనా దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చు. కానీ కొత్త ప్రమిదలు తెచ్చుకొని పూజ అనేది చేసుకుంటే చాలా చాలా మంచిది. సాయంకాలం సంధ్యా సమయంలో లక్ష్మీ పూజ చేసుకుంటే ఇంకా మంచిది. అది కూడా 1000 రెట్లు ఫలం అనేది కలుగుతుంది. అర్ధరాత్రి కూడా కొంతమంది పూజ అనేది చేస్తారు. మీకు సంధ్యా సమయంలో టైం లేకపోతే అర్ధరాత్రి అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నదని కాదండి, భక్తి శ్రద్ధలతో ఈ పూజ అనేది చేసుకుంటే ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి. అలాగే ఈ భూమి మీదికి లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దీపావళి రోజు అమావాస్య లక్ష్మీ పూజ చేసుకోండి. మీ అందరికి కూడా మంచి జరుగుతుంది అని నేను మీకు రిక్వెస్ట్‌గా చెప్తున్నాను. అలాగే ఇంకా మీరు ఆ రోజు చంద్రుని దర్శనం అయిన తర్వాత తింటే చాలా మంచిదండి. ఉపవాసం ఉండి పూజ చేసుకొని చంద్రుని చూసిన తర్వాత తింటే చాలా మంచిది. మీకు ఇంత కుంకుమ తీసుకొని అష్టోత్తరమైన చదువుకోవచ్చండి. ఇవన్నీ లేకపోయినా ఏమి ఇబ్బంది అనేది ఉండదు. అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. మీకు వీలుంటే లక్ష్మీ సహస్రనామాలు చదువుకోండి. అది ఇది కాదంటే ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అని 11 సార్లు కానీ 21 కానీ మీకు ఎంత ఓపిక ఉందో అంతసేపు ఓం శ్రీ మాత్రే నమః అని చదువుకున్నా కూడా సరిపోతుంది. మీకు వీలుంటే పంచభక్ష పరిమాణాలు చేసి పెట్టండి. లేదంటే ఇంత అరటిపండు, ఇన్ని పాలు, ఇంత చక్కెర కానీ బెల్లం కానీ ప్రసాదంగా పెట్టుకోవచ్చు. అది కూడా లేదనుకోండి, మనస్ఫూర్తిగా అంత దీపం వెలిగించి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం అని తయారు చేసుకొని వెలిగించి మనసులో దండం పెట్టుకోండి. ఏమని దండం పెట్టుకోవాలంటే, ఈ సంవత్సరం మాకు కుదరలేదు, ముందుకైనా మాకు ఆ శక్తినివ్వమ్మా అని దండం పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.